హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సేల్లో బెస్ట్ మొబైల్స్ అండర్ 30,000 రూపీస్. సో మీ దగ్గర ఎగ్జాక్ట్గా 25,000 నుంచి 30,000 ఉన్నాయి అనుకుంటే ఏ మొబైల్ కొనాలి, ఎవరి సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్ ఏమున్నాయి, ప్రతిదీ మీకు వివరంగా చెప్తాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ 1 డే బిఫోరే మనకి సేల్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. మీకు ఈ మొబైల్ నచ్చినాయి అనుకుంటే కనుక వీ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. వీ కార్డ్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు కార్ట్లో పెట్టుకోండి. ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ కార్ట్లో పెట్టుకుంటే మీకు వెంటనే బ్లింక్ అవుతుంది, నోటిఫికేషన్ వస్తుంది. సేల్లో స్టార్ట్ అవ్వగానే మనకి మీరు వెంటనే పర్చేస్ చేయొచ్చు. అండ్ వీటన్నిటికీ ఒక టిప్స్ అండ్ ట్రిక్స్ని ఒక వీడియో చేశాను అనమాట. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఇప్పటికి వచ్చే ఉంటుంది. దీన్ని చూడండి, మీకు ఖచ్చితంగా మీరు మొబైల్ ఎలా కొనాలి ఏంటి వివరంగా చెప్పాను అనమాట. నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు అందులో షేర్ చేసుకున్నాను. ఇప్పుడే చూడండి, చూడకపోతే కనుక. ఇప్పుడు మన టాపిక్కి వెళ్ళిపోదాం. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. అలాగే ఈ డీల్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఈ పాటికి బార్ కూడా వచ్చే ఉంటుంది. ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, నేనే పర్సనల్గా పోస్ట్ చేస్తున్నాను. నాకు సెకండ్ ఒపీనియన్ కానీ సెకండ్ పర్సన్ కానీ ఎవ్వరూ లేరు. నేను తరచుగా చెక్ చేసిన తర్వాతే పోస్ట్ చేస్తున్నాను. టెలిగ్రామ్లోకి వచ్చేసరికి ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. టెలిగ్రామ్ అండ్ మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. ఏదో ఒక వీడియో ఖచ్చితంగా నేను చేస్తూనే ఉంటాను. టాపిక్లకి వెళ్ళిపోదాం. సోది ఎక్కువైపోయింది కదా, టాపిక్లకి వెళ్ళిపోదాం. సో టాపిక్లకి వెళ్ళిపోతే మీ దగ్గర ఎగ్జాక్ట్గా 28,000 ఉంది అనుకుంటే రెండు మొబైల్స్ మనకి ప్రైస్ డ్రాప్ అయినాయి అనమాట. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి Moto X60 Pro. ఇది ఇంకా ప్రైస్ మనకి డ్రాప్ అవ్వచ్చు క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమ్ఎడ్ డిస్ప్లేతో వస్తుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. HDR పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. క్వాంటమ్ కలర్స్తో వస్తుంది కాబట్టి మల్టీమీడియా కోసం ఒక డిస్ప్లే క్వాలిటీ కావాలి, ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ డిస్ప్లే క్వాలిటీ మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ చేయగలదు. ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. 40K డిస్ప్లేతో వస్తుంది కాబట్టి డిజైన్ క్వాలిటీ బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 10 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ. సో డ్యూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు. ఇది మన ఛానల్లో ఫుల్ డెప్త్ రివ్యూ ఉందన్నమాట. కెమెరా క్వాలిటీ కోసం చూస్తాను కూడా సరే ఈ కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు కాబట్టి డీసెంట్గా ఉంటుంది కెమెరా క్వాలిటీ వచ్చరికి. మీరు కంటెంట్స్ అనుకుంటే మాత్రం ఈ కెమెరా క్వాలిటీ బాగానే ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్, మిరిటిక్ ప్రాసెసర్ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ అనమాట. ఎక్స్ట్రీమ్ అన్న, ప్రో అన్న, ప్లస్ అన్న, మైనస్ అన్న ఏదైనా సరే మనకి సో ఒకటే అనమాట. సో ప్రాసెసర్ అయితే మాత్రం బాగానే హ్యాండిల్ చేస్తుంది. కానీ హెవీ గేమ్స్ ఆడతా అనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ అంత సపోర్ట్ చేయదు. 850GB స్టోరేజ్తో వస్తుంది. UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ డీసెంట్గా ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక 1 డే వస్తుంది అనమాట. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి డీసెంట్ బ్యాటరీ లైఫ్. సో డిస్ప్లే క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ కానీ డీసెంట్ బ్యాటరీ లైఫ్ రావాలనుకుంటే కనుక ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా సెకండ్ ఉన్నసరికి రీసెంట్గా మనకి ప్రైస్ డ్రాప్ చేస్తుంది బ్రాండ్ నుంచి. అదే మనకి OnePlus Nord 5. ఇదే అనమాట ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఎక్సలెంట్ డీల్ అనమాట. మీ దగ్గర ఒక 28,000 ఉంది అనుకుంటే ఆల్రౌండర్లో ఒక మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా మంచి మొబైల్. మేజర్గా చెప్పాలంటే ప్రాసెసర్ అనమాట. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 850GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్, స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ అయినా సరే మీకు ఎక్కడ ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండదన్నమాట. హెవీగా అంటే మీకు ఒక 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ ఆడతాను అనుకుంటే కనుక అక్కడ మీకు ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తారు. కానీ నార్మల్గా అయితే కనుక ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ ఇది మనకి 6.8 to 1.5 రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ ఎమ్ఎడ్ డిస్ప్లేతో వస్తుంది. 140Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR, స్టీరియో స్పీకర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ వైజ్ అయితే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. కెమెరా క్వాలిటీ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 50 మెగాపిక్సెల్, డ్యూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు. ఇందులో వచ్చేసరికి డీసెంట్ కెమెరా లైఫ్ ఉంటుందన్నమాట. బట్ 2x ఆప్టికల్ జూమ్ చేసినప్పుడు మనకి క్వాలిటీ బాగానే ఉంటుంది. కానీ కొంచెం జూమ్ చేస్తే మనకి డీటెయిల్స్ అనేది మిస్ అవుతుంది అనమాట. సో మనకి డెడికేట్గా లేదు కాబట్టి ఇన్ సెన్సర్ ద్వారా మనం తీయచ్చు. ఇందులో వచ్చేసరికి కెమెరా క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ బాగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ లైఫ్ 6800 mAh బ్యాటరీతో వస్తుంది. 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 డే పైనే వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. ఇదనమాట చాలా బాగుంటుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ కానీ ప్రాసెసర్ కానీ బ్యాటరీ లైఫ్ కానీ మెయిన్ ఇంపార్టెంట్ OS 4+6 అప్డేట్స్తో వస్తుంది కాబట్టి ఆక్సిజన్ వాయిస్తో వస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. అప్డేట్స్ విషయంలో మాత్రం ఈ మొబైల్ ఎక్సలెంట్గా ఉంది.
సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది కూడా కిల్లర్ డీల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే అన్న నాకు ఒక మంచి గేమింగ్ మొబైల్ చెప్పానా, ఆ ప్రైస్ సెగ్మెంట్లో నేను ఒక 28 నుంచి 30,000 పెట్టగలను అనుకుంటే మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చరికి ఐక్యూ నియో 10. ఇదైతే మాత్రం చాలా బాగా ఇంప్రెస్ చేస్తుంది అనమాట గేమర్స్ని అయితే మాత్రం. మీరు గేమింగ్ కోసమే కావాలనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ 8s Zen 4 ప్రాసెసర్తో వస్తుంది. చిప్ సెట్ మనకి ఎక్స్ట్రా ఒకటి ఉందన్నమాట, వీళ్ళు ఓన్ చిప్ సెట్. సో ఈ రెండు కూడా మనకి చాలా విషయాల్లో ప్లస్ పాయింట్ అవుతాయి. మీరు ఎంత హెవీగా యూజ్ చేస్తారనుకున్నా సరే ఎక్కడ హీటింగ్ సమస్య కానీ, ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ అంటూ ఏమీ లేవు. ప్రాసెసర్ అయితే మాత్రం బెస్ట్ ప్రాసెసర్ అవుతుంది. 850GB స్టోరేజ్తో వస్తుంది కాబట్టి UFS 4.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ అండ్ స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ ఈ మొబైల్కి హైలైట్. మీరు ఎంత హెవీగా యూజ్ చేస్తారనుకున్నా సరే ఈ ప్రాసెసర్ ల్యాగ్స్ ఉండవు. కెమెరా క్వాలిటీ బాగానే ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఒక నార్మల్గా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్, డూల్ 4 కటింగ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. సో కెమెరా క్వాలిటీ అయితే మాత్రం ఒక యావరేజ్ గా ఉంటుంది, మీరు ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేయమాకండి. డిస్ప్లే క్వాలిటీ 6.78 ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 1.5 రెజల్యూషన్ తో వస్తుంది. 10-bit ప్యాన్ లో 140 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. సో మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం బాగానే ఇంప్రెస్ చేస్తుంది. బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో డీసెంట్ బ్యాటరీ లైఫ్, మనకి డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. మనకి ప్రాసెసర్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. డీసెంట్ డిస్ప్లే ఉంటుంది ఇందులో వచ్చేసరికి. సో ఇది కూడా ఒక మంచి మొబైల్ అవుతుంది. ఇదొక ఆల్రౌండ్ మొబైల్ అవుతుంది అనమాట ఆ ప్రైస్ సెగ్మెంట్లో. మీకు ఒకవేళ 28,000 నుంచి 30,000లో మంచి గేమింగ్ కోసం చూస్తాను అనుకుంటే కనుక ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే రియల్మీ GT 70. ఇది మనకు ప్రైస్ డ్రాప్ అయింది అనుకుంటే మాత్రం అసలు మిస్ అవ్వద్దు. చాలా మంచి మొబైల్ అనమాట ఇది కూడా. బట్ రియల్మీకి అంత ఫ్యాన్స్ ఉన్నారా లేదు తెలియదు కానీ, బట్ మంచి మొబైల్ అవుతుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో. బేసిక్గా ప్రైస్ మనకి 40 అబవ్ ఉంటే కనుక నాకు తెలిసి ఈ ఆఫర్లో మనకి 28 నుంచి 30,000కి వస్తే మాత్రం కిల్లర్ డీల్ అవుతుంది. రియల్మీ ఫ్యాన్స్ ఉన్నారనుకుంటే మాత్రం ఈ మొబైల్ అస్సలు మిస్ అవ్వద్దు. కెమెరా క్వాలిటీ విషయంలో మీకు కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది, మిగతా అన్ని విషయాల్లో కూడా కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. మేజర్గా మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ అనమాట. ఇది మనకి 1.5 రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 10-bit ప్యాన్లో స్టీరియో, డాల్బీ అన్ని ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీలో మీకు తక్కువ అది ఎక్కువ కాదు కానీ చాలా బాగుంటుంది అనమాట డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. ఇది మనకి Android 15తో వస్తుంది. 6 years వరకు మనకు అప్డేట్స్ వస్తాయి అనమాట, సెక్యూరిటీ అప్డేట్స్. సో ఒక 6 years వరకు మనకు ఆరామ్స్గా యూజ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్, డ్యూల్ 4K రికార్డింగ్ ఉంటుంది. చెప్పాక మీకు ఫస్ట్ అండ్ మీకు డీసెంట్ కెమెరాస్ ఉంటాయి ఇందులో వచ్చేసరికి. ఇక బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎంత హెవీగా యూజ్ చేస్తున్నా సరే 1 day పైన వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. ప్రాసెసర్ మియాటిక్ ప్రాసెసర్ 8400 మ్యాక్స్ ప్రాసెసర్ అనమాట. 8-120GB స్టోరేజ్ మనకి UFS 3.1 ఉంటే కనుక 8-250GB స్టోరేజ్ మనకి UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. సో ర్యామ్ మేనేజ్మెంట్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే రీసెంట్గా మనకి ప్రైస్ ఇంకా మనకి నెక్స్ట్ మాట్లాడితే 2 మొబైల్స్ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు, డ్రాప్ అవ్వకపోవచ్చు, అవ్వచ్చు మ్యాక్సిమం. అదే మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 FE. సో దీనికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈ ఆఫర్లో 28,000 నుంచి 30,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో బ్రాండ్ నుంచి ఒక మంచి మొబైల్ కోసం చూస్తాను అనుకుంటే కనుక ఈ మొబైల్ని అస్సలు మిస్ అవ్వద్దు. బట్ హెవీ గేమ్స్ ఆడమాకండి. హెవీ గేమ్స్ ఆడితే మాత్రం మీకు ఖచ్చితంగా ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఉంటాయి. ఇక్కడ డీసెంట్ కెమెరాస్ ఉంటాయి ఇందులో వచ్చేసరికి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, డ్యూల్ 4K రికార్డింగ్ ఉంటుంది ఇందులో అనమాట. డీసెంట్ కెమెరాస్ ఉంటాయి కాబట్టి మీరు కెమెరాస్ని తక్కువ చేయమాకండి. అండ్ డిస్ప్లే క్వాలిటీ ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డైనమిక్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది. బట్ 1.5K చూసిన తర్వాత మీకు ఈ డిస్ప్లే క్వాలిటీ కొంచెం తగ్గుతుంది. హెవీగా కాదు కానీ కొంచెం తగ్గుతుంది అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది మనకి ఎగ్జామ్స్ ప్రాసెసర్తో వస్తుంది. 2400 ఈ ప్రాసెసర్తో వస్తుంది. చెప్పాక మీకు హెవీగా యూజ్ చేయమాకండి గేమ్స్ వచ్చేసరికి. అండ్ 7 years మనకు అప్డేట్స్ వస్తాయి కాబట్టి గుడ్ థింగ్. బ్యాటరీ లైఫ్ 1 day వస్తుంది అనమాట. గట్టిగా వాడితే కనుక మీరు 5 hours వస్తుంది. ఒక డీసెంట్గా యూజ్ చేస్తా అనుకుంటే కనుక 1 day వస్తుంది. 4700 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి అడాప్టర్ ప్రొవైడ్ చేయరు, మీరు సపరేట్ కొనుక్కోవాల్సిందే. నిన్న పోస్ట్ చేస్తాను మీకు 35 watts మనకి ఆఫర్లోకి వచ్చిందనమాట. శాంసంగ్ ఛార్జరు చాలా మంచిది. ఇది వచ్చేసరికి చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. అందుకే మీకు చెప్తాను, ఇలాంటి ఆఫర్స్ మనకి ఎప్పుడు వస్తే తెలియదు కానీ నేను పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను అనమాట. చూడండి, ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ థింగ్ అవుతుంది, బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇంకా సెకండ్ వచ్చేసరికి ఈ మొబైల్ ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు, డ్రాప్ అవ్వకపోవచ్చు. అదే మనకి ఒప్పో K13 టర్బో అనమాట. ఇది రీసెంట్గా మనకి లాంచ్ చేశారు. బట్ ప్రైస్ డ్రాప్ చేస్తే కనుక 25,000 వస్తే కనుక తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఇది కూడా మీకు కెమెరా క్వాలిటీ కొంచెం తగ్గుతుంది కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ మొబైల్ కొంచెం బెస్ట్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ 1.5 రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా,
సెల్ఫీ 16 మెగా పిక్సెల్ 7000 mAh బ్యాటరీతో వస్తుంది, 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 15తో వస్తుంది మేటిక్ ప్రాసెసర్ 8450 ప్రాసెసర్ అనమాట. సో మంచి ప్రాసెసర్, ఇది కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇవన్నీ కూడా మీకు అండర్ 30K వస్తే కనుక అస్సలు మిస్ అవ్వద్దు. కొంచెం వీడియో లెంత్ అయ్యింది, బట్ ఎనీవే వీడియో మీకు ఇన్ఫర్మేషన్ దొరికింది నేనైతే అనుకుంటున్నాను. సో ఎందుకంటే చాలా మంది సెట్ చేస్తున్నారనమాట 30,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి అని చెప్పి. ఇవి బెస్ట్ మొబైల్స్ మీకు ఆఫర్స్కి వస్తే కనుక ఈ మొబైల్స్ మీరు అసలు మిస్ అవ్వద్దు. అండ్ దానికన్నా ముందు మన టెలిగ్రామ్ ఛానల్ని, మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఇదనమాట. నెక్స్ట్ ముందుకు వస్తాను. అందరు బాయ్ బాయ్, జై హింద్.